చాలా రోషంగా కసిగా బతకాలి క్రైస్తవుడు. మెలకువగలిగి ఉండాలి క్రైస్తవుడు. నిద్రాన్న స్థితిలో ఉండకూడదు. ఆ శోధన నీకు అర్థమైపోలే, ఇది మంద కాదు, ఇది వేరే. ఆత్మ ప్రేరేపణ మీకు పుష్కలంగా లభించాలి. అంటే మీ ప్రతి కదలికలో, ప్రతి నిర్ణయములో, ప్రతి ప్రయాణములో, ప్రతి అడుగులో దేవుని ఆత్మ మిమ్మల్ని దర్శించాలి. దేవుని ఆత్మ మీతో మాట్లాడాలి. దేవుని ఆత్మ మీ అంతరంగంలో మిమ్మల్ని రేపటం ప్రారంభించాలి. ఆత్మ ప్రేరేపణ మీకు పుష్కలంగా కలగాలి. ఆత్మ మాత్రమే ప్రేరేపించాలి. ఎందుకంటే ప్రేరేపించేవి చాలా ఉంటాయి భూమి మీద. దేవుని ఆత్మ మూలముగా పలికిన తర్వాత వేరొక ప్రేరేపణ వచ్చే అవకాశమే లేదు అనే సేఫ్ జోన్లో ఎవరు ఉండరు. ఈ భూమి మీద బతికినంత కాలం, ఈ శరీరంలో ఉన్నంత కాలం దేవుని ఆత్మ నుండి ప్రేరేపిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నప్పటికీ కూడా నిన్ను ఏదో రీతిగా డిస్టర్బ్ చేయడానికి ఇంకా చాలా ప్రేరేపణలు వస్తూ ఉంటాయి.